శ్రీమద్ భగవద్గీత రెండవ షట్కము పునర్ముద్రణ కోసము గురువులు శ్రీ విష్ణుప్రసాద్ శ్రీమతి లక్ష్మీకుమారి దంపతులు ఇతోధిక ఆర్థిక సాయాన్ని అందించారు. వారి ధాతృత్వానికి మనందరి తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ సందర్భంగా గురువులు శ్రీ విష్ణుప్రసాద్ శ్రీమతి లక్ష్మీకుమారి దంపతులు చేస్తున్న బ్రహ్మయజ్ఞానికి సంతోషించి పూజ్య గురు దంపతులు తెలిపిన స్పందనను శ్రీమతి కానాల సుమంగళి గారు చదివి వినిపిస్తారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. బ్రహ్మయజ్ఞం. పూర్వము మన పెద్దలు పేరు బలం ఉంటుందని మంచి పేరు ఏరి పెట్టేవారు. అలా వచ్చిన పేరే విష్ణుప్రసాద్ గారు. ఆ పేరు బలం ఎంత ఉందంటే సాక్షాత్ విష్ణుమూర్తి అవతారమైన కృష్ణ పరమాత్మ ప్రసాదంగా అందించిన భగవద్గీత అంటే విష్ణుప్రసాద్ గారికి ఎనలేని మక్కువ. పేరు బలానికి తగ్గట్టే వారి అర్ధాంగి కూడా సాక్షాత్తు లక్ష్మీనామదేవురాలే అయ్యారు. నిజానికి భగవద్గీత ముందు పుట్టి శ్రీ మూల్పూరి విష్ణుప్రసాద్ గారు తర్వాత పుట్టారని చెప్పవచ్చు. అన్నప్రాసనలోనే ఆయన భగవద్గీతను పట్టుకుని ఉంటారని మాకు దృఢమైన నమ్మకం. ఎందుకంటే ఆయన గీతా ప్రెస్ గోరఖ్పూర్ వారి భగవద్గీతలను ఎంతమందికి వితరణ చేశారో చెప్పనలవి కాదు. ఆయన పంచటమే కాదు, మేము కూడా గీతలను పంచేలా చేసేవారు. భగవద్గీత అంటే విష్ణుప్రసాద్ గారికి అంత ప్రేమ ఉండబట్టే కృష్ణ పరమాత్మ కూడా అంతగానో ఆయనను అక్కున చేర్చుకున్నాడు. ఆయనకు కృష్ణ పరమాత్మ కురిపించిన లీలలు అంతా ఇంతా కాదు. జీవితంలో అడుగడుగునా ఎన్నో విభూతులు జరిగాయి ఆ దంపతులకు. భగవద్గీత మీద అంత ఆరాధన ఉండబట్టి మేము ఎంఎస్ టీమ్స్లో క్లాసులు తీసుకుంటున్నప్పుడు భగవద్గీత అధ్యాయాల సారాంశాలను బోధించారు. ఆ తర్వాత మై హోమ్ ఆబ్రాలోను మై హోమ్ భూజాలోను వేదాంత బోధతో బ్రహ్మయజ్ఞం చేశారు. గురువుగారు మూల్పూరి విష్ణుప్రసాద్ గారు మాతో పాటు క్లాసులు తీసుకుంటున్నారు. ప్రస్తుతం అష్టావక్ర గీత బోధిస్తున్నారు. మేము చేపట్టిన ఏ కార్యక్రమానికైనా శ్రీ మూల్పూరి విష్ణుప్రసాద్ గారు వారి సతీమణి శ్రీమతి చింతమనేని లక్ష్మీకుమారి గారు మాకు అండదండాలుగా ఉంటారు. ముందుగా పుస్తక ప్రచురణ అనే మహాబ్రహ్మయజ్ఞానికి నాంది పలికారు. శ్రీ భగవద్గీత రెండవ షట్కం రీప్రింటుకు ఇతోధికంగా సహాయాన్ని అందిస్తున్నారు. శ్రీ విష్ణుప్రసాద్ గారు, వారి నాన్నగారు మూల్పూరి వీర రాఘవయ్య గారు, అమ్మగారు మూల్పూరి పద్మావతి గారు, మామగారు చింతమనేని బసవయ్య గారు, అత్తగారు చింతమనేని విమలాదేవి గార్ల జ్ఞాపకార్థం ఈ బ్రహ్మయజ్ఞాన్ని చేస్తున్నారు. శ్రీ మూల్పూరి విష్ణుప్రసాద్ గారు, వారి సతీమణి చింతమనేని లక్ష్మీకుమారి గారు సదా బ్రహ్మనిష్టలో నిలవాలని వారి కూతురు శ్రీమతి విద్యుల్లత గారికి, అల్లుడు శ్రీ గారపాటి రఘురాం గారికి, మనవడు చిరంజీవి ఆదర్శకు, కుమారుడు శ్రీ మూల్పూరి బసవచంద్ర గారికి, కోడలు శ్రీమతి నాదెళ్ల దీపిక గారికి, మనవడు చిరంజీవి ధనుష్కు, మనవరాలు చిరంజీవి మేధకు అఖండ జ్ఞాన ప్రాప్తిని, ఆయురారోగ్య ఐశ్వర్యాలను, ఆధ్యాత్మిక చింతనను, వైదిక జీవనాన్ని మరింత సమృద్ధిగా ఇవ్వమని సదా కృష్ణ పరమాత్మను వేడుకుంటున్నాము. ఇట్లు రాఘవరావు గారు, రాజ్యశ్రీ గారు